స్తోమతలవి. ఆ రోజున చదువు నువ్వు చచ్చినట్టు మంచి మార్కులు వచ్చి పైన సీటు కూడా, అప్పుడు సీట్లు తక్కువ ఉండే కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీలు లేవు కదా, గవర్నమెంట్ కాలేజీలే కదా, ఆ సీట్లోనే ఆ సెట్లోనే నువ్వు సాధించగలిగా, లేదా చదువు మానేసుకుని గుమస్తాగిరికి వెళ్ళడమే, కూలి పనికి వెళ్ళడమే, ఇదే బతుకులు ఆ రోజున. అలాంటి స్టేజ్ నుంచి కాలేజీలు పెరిగినాయి, పుట్టుకొచ్చినాయి. సరే ఏదో ప్రైవేట్ కాలేజీలు అన్నారు, కార్పొరేట్ కాలేజీలు అన్నారు, మన బతుకులు బాగుపడిపోతున్నాయి అన్నారంటే, చివరికి అందులో ప్రభుత్వం బాధ్యతగా తన బాధ్యత విస్మరించి ప్రారంభించినటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థకి రాజశేఖర హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ అనే ఒక విధానం తెస్తే దాన్ని మర్డర్ చేసి పడేశారు, చంపేశారు. చంపేసి శవాన్ని మాయం చేసేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ఎవడో సమాధానం చెప్పడు. నువ్వు నీకు ఫీజు రియంబర్స్మెంట్ ఉందో లేదో నీకు తెలియదు, వైట్ రేషన్ కార్డు ఉంటే ఇది వరకు అర్హత. ఇప్పుడు నువ్వు అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్లా కాదా తెలియదు, ఎందుకంటే ఎవరు చెప్పాలి? ఇదివరకు వైట్ రేషన్ కార్డు ఉన్నోడల్లా ఎలిజిబుల్. ఆ పోర్టల్లో వాళ్ళు పెడతారు, ఆటోమేటిక్ అప్రూవ్, డబ్బులు వచ్చేస్తాయి. సిస్టమేటిక్గా చక్కగా నడిచిన ఒక వ్యవస్థని పొడిచేసి సర్వనాశనం చేసేసి ఆ పిల్లలు యువతరం జీవితాలతో చెలగాటమాడతా చివరికి జ్యోతి ఇవాళ కూడా నిస్సిగ్గుగా రాసుకొస్తుంది. అరే ఫీజు రియంబర్స్మెంట్ జగన్మోహన్ రెడ్డి టైంలో 3 టర్ములు ఆగినాయి, 3 ఫస్ట్ టర్మ్ కట్టాడట, మార్చి ఏప్రిల్ నుంచి జూన్ దాకానో ఏమో.